మీరు ఎప్పుడైనా నెల్లూరు అత్తారిల్లు రెస్టారెంట్ లో బిర్యానీ ట్రై చేశారా? ఈ రెస్టారెంట్ అయితే ఫ్యామిలీస్ అందరు కూర్చోడానికి చాలా విశాలంగా అయితే ఉంది. ప్లేట్స్ కింద వేసే పేపర్ ను యూనిక్ అయితే తయారు చేసింది వీళ్ళు. ప్లేట్స్ పైన అయితే పజిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక యూనిక్ గా ఉంది ఇక్కడ. ఇంకా ఈవినింగ్ టైమ్ లో సెకండ్ ఫ్లోర్ లో టీ స్టాల్ అండ్ స్నాక్స్ అయితే ఏర్పాటు చేసిండ్రు. హలో గాయ్స్, మనమైతే ఈ రోజు నెల్లూరు అత్తారిల్లుకి అయితే వచ్చినాం. కొత్తగా రీసెంట్ గా అయితే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిండ్రు. సో లోపలికి వెళ్ళి తిని టేస్ట్ ఎలా ఉంది చూపిస్తా. పీస్ఫుల్ గా కూర్చోడం కూడా, పైన కూడా చాలా డైనింగ్ కూర్చోడం చాలా బాగుంది. అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్ లో నేను. ఇదే ఆ హోటల్ సంబంధించిన మెనూ కార్డ్ అయితే. ఇక్కడైతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనమైతే చూద్దాం ఇక్కడ. సో నాకు మెనూ కార్డ్ లో ఫస్ట్ బిర్యానీ దగ్గరికి వెళ్ళినా, దాని తర్వాత అయితే ఏమైనా ఫ్రైడ్ రైస్ ఏమన్నా చూద్దాం వస్తే ఇక్కడైతే షాకింగ్ న్యూస్ అయితే కనపడదు నాకు. యాక్చువల్గా మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ నార్మల్ ప్రైస్ వచ్చి 70 రూపీస్ లేదా 80 రూపీస్ ఉంటాయి. ఇక్కడ ప్రైజెస్ చూస్తే మీరైతే షాక్ అయిపోతారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేంత ప్రైజెస్ ఉంటాయని. సార్ చూడండి మీరు, ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ మనకు 280 రూపీస్ ఉంది. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ 250 రూపీస్ ఉంది. బయట అయితే మనం మూడు తినొచ్చివి. చాలా అంటే చాలా ప్రైస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే. ఈ రెస్టారెంట్ ఫస్ట్ డే ఇది. సో మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చినాం ఒక చికెన్ బిర్యానీ. సో ఈ లోపల ఏంటంటే మాకైతే ఇచ్చిండ్రు కీర దోసకాయ ఆనియన్స్ అయితే. మేమైతే కీర దోసకాయ తినేస్తున్నాము. ఫుడ్ రావడం ఇంకా టైం పడుతుందంట. సో ఫైనల్ గా అయితే మనం బిర్యానీ అయితే వచ్చింది. సో ఏంటంటే వీళ్ళు కొత్తగా వర్క్ చేస్తుంటారు, సర్వీస్ కూడా కొంచెం ఇబ్బంది పడిపోతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి. సో మనకైతే ఫుడ్ అయితే పెట్టింది వీళ్ళు. సో ఇప్పుడు మనం ఏంటి అంటే తిని టేస్ట్ ఉందో చెప్తాం మీకు నేను. అంటే 300 రూపీస్ ఇది బిర్యానీ అనేది, ఒక కుండ బిర్యానీ. 300కి మనకు వర్తా కాదా తెలియాలంటే మనం అయితే ఫుడ్ తినాలి. తిని మీకు చెప్తాను. అలాగనే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఒక మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బిర్యానీ లేక అయితే మనకు కొంచెం వంకాయ కర్రీ, అలాగనే గోంగూర, కొంచెం పెరుగు పులుసు అయితే ఇచ్చిండ్రు ఈ కప్పుల్లో మనకు. టేస్ట్ అయితే ఈ వంకాయ కర్రీ కాంబినేషన్ లో బిర్యానీ అయితే టేస్టీగా మంచిగా అనిపిస్తుంది. 300 రూపీస్ కి క్వాలిటీ బాగుంది. ఫుడ్ మాత్రము ఒక సింగిల్ పర్సన్ కి అయితే ఈ బిర్యానీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫుల్ గా తినొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు నెల్లూరులో వచ్చి మనకు బైపాస్ ఉంది కదా, బైపాస్ లో అయితే ఉంటుంది నెల్లూరు అత్తారిల్లు అని. ఈ రోజు ఓపెన్ చేసిండ్రు. సో మేమైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అయితే ఇక్కడికి వచ్చినాం తినడానికి. టేస్ట్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీకైతే పైన టీ స్టాల్ చూపిస్తాను చెప్పినా కదా, ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉంటది. ఇక్కడ టీ అండ్ స్నాక్స్ అయితే ఈవినింగ్ పూట అయితే కూర్చొని తాగడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది లొకేషన్. సో మీరైతే పైకి వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటది. ఇది ప్లేస్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా కూర్చోడానికి. ఓకే గాయస్, ఫైనల్ గా అయితే వీడియో కంప్లీట్ అయింది నెల్లూరు అత్తారిల్లు రెస్టారెంట్ సంబంధించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అంటే మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం మంచి వీడియో చేయడానికి అవకాశంగా ఉంటుంది. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.